ఉల్లి మరియు వెల్లుల్లిని దీక్షల సమయంలో విశిష్ట పూజలప్పుడు తినకూడదని ఒక నియమం. అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే, సముద్ర మదనం తర్వాత వచ్చిన అమృతం కోసం రాక్షసులు మరియు దేవతలు అమృతాన్ని తాగడానికి వాళ్ల వంతు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచసాగాడు. అప్పుడు స్వర్భానుడు అనే రాక్షసుడు దేవతలాగా వేషం వేసుకుని అమృతాన్ని తాగాడు. సూర్యచంద్రులు దీన్ని గమనించి ఈ విషయాన్ని మోహినికి చెప్పారు. వెంటనే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి విష్ణువుగా మారి తన సుదర్శన చక్రంతో స్వర్భానుడి తలను నరికేస్తాడు. అయితే స్వర్భానుడు అమృతం తాగడం వల్ల అతనికి చావు లేదు కాబట్టి అతని తల రాహుగా, శరీరం కేతుగా మారాయి. అయితే రాహు తెగిపోయిన గొంతు నుంచి భూమిపై పడిన అమృతపు చుక్కలు ఉల్లి మరియు వెల్లుల్లి మొక్కలుగా భూమిపై ఉద్భవించాయి. ఇవి రెండు అమృతం నుంచి పుట్టినవి కాబట్టి వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ఉల్లి వెల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ ఇవి రాక్షసుడి శరీరం నుంచి బయటపడ్డాయి కాబట్టి ఇవి విపరీతమైన ఘాటుని కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి సాత్విక లక్షణాలకు ఆటంకం కలిగిస్తాయని దీక్షల సమయంలో వీటిని తినరు.